మేషాది ద్వాదశ రాశుల్లో బుధుడి యొక్క వక్రగమనం జూన్ 29వ తారీఖు నుంచి జూలై 23వ తారీఖు వరకు కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో వక్రించినటువంటి బుధుడు మొన్న జూన్ 29వ తారీఖు 2026న జరిగినటువంటి బుధుడు మళ్ళీ మిథున రాశిలోకి పునర్వసు నక్షత్రం 1వ పాదం వరకు వక్రగమనంలోకి వెళ్ళి వక్రత్యాగం జరిగి జూలై 24వ తారీఖు నుంచి సవ్య దిశలో మళ్ళీ ఆగమనం జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ 24 రోజుల యొక్క గమనాన్ని మనం పరిశీలించినట్టయితే మీనరాశి వారికి చతుర్థ స్థానంలో ఉండటం, ప్రధానంగా వక్రగమనంలో బుధుడు ఉంటే వాహన ప్రమాదాలు చాలా ఉంటాయి. ఎందుకంటే రాశిలో శని ఉన్నాడు కాబట్టి బుధ శనులు ఇద్దరు కూడా 90 డిగ్రీల కోణంతో చూసుకోవడం, వారిని వారు చూసుకోవడం వల్ల వాహన ప్రమాదాలు ఉంటాయి. నూతన వాహనాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ రాని వారికి డ్రైవింగ్ పూర్తిగా నేర్చుకుని డ్రైవ్ చేసే ప్రయత్నం చేయండి. అలానే నూతన గృహాలు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో కూడా కాస్త బ్యాంకింగ్ రంగాల్లో వాటిలో రుణాల విషయంలో చాలా తక్కువ రుణాలకు ఉండేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మనకి ఇల్లు కావాలి కదా అని చెప్పి ఎంతకు పడితే అంత రుణాన్ని కమిట్ అయిపోయి తొందరపాటు నిర్ణయాన్ని తీసుకోమాకండి. అంటే ఆ మగవారికి అయితేనేమో తల్లికి ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. మీన రాశి వారికి మగవారిలో ఎవరైతే ఉంటారో మాతృస్థానాన్ని వారికి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ఆర్థికంగా వారు అనుకూలతలు ఉంటాయి, కానీ ప్రతికూలతలు కూడా కొద్దిగా ఇబ్బందులతో కూడిన పరిణామం ఉంటుంది.